హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఏపీ హైకోర్టుకు సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ అయితే ముగిసింది. వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు అందరూ కూడా అనుకుంటున్నారు. మరి ఇక వాట్ నెక్స్ట్లో భాగంగా ఎక్కువ మంది అభ్యర్థులు ఏం కోరుకుంటున్నారంటే, సార్ దీనికి ఏమైనా బెస్ట్ బుక్స్ ఏమైనా ఉన్నాయా, ఏ బుక్స్ ప్రిపరేషన్ కొనసాగిస్తే ఈ యొక్క తక్కువ సమయంలో మేము పాస్ అవుతాం, జాబ్ వస్తుంది అని అడుగుతున్నారన్నమాట. సో దీనికి సంబంధించి ఈ యొక్క వీడియోలో కంప్లీట్గా బెస్ట్ బుక్స్ ఫర్ ఏపీ హైకోర్టు సంబంధించి ఏ బుక్స్ ప్రిపరేషన్ కొనసాగించాలి, ఎగ్జాక్ట్గా మనకు ఈ యొక్క బుక్స్ ప్రిపేర్ కొనసాగిస్తే మనకు ఎగ్జామ్లో రియల్ ప్యాటర్న్ దొరుకుతుంది అనే ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుందన్నమాట. సో కంప్లీట్గా మనకు జనరల్ నాలెడ్జ్ అయితేనేమి, జనరల్ ఇంగ్లీష్ అయితేనేమి, అదే మాదిరిగా మనకు మెంటల్ అబిలిటీ పరంగా అయితేనేమి మీకు ఏదైతే అవసరమో ఇది మీకు క్లియర్ కట్ ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. సో దాంతోపాటుగా వై వీ హ్యావ్ టు చూజ్ ఉత్తమ్స్ అకాడమీ వీడియోస్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, పీడిఎఫ్ కావచ్చు, మోడల్ ఎగ్జామ్స్ కావచ్చు, ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ కావచ్చు. సో అన్ని రకాలుగా అది కూడా నేను చివరిలో చెప్పడం జరుగుతుంది, ఎందుకు మీరు ఉత్తమ్స్ అకాడమీ చూజ్ చేసుకోవాలనేది. మరి చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్ టు జనరల్ ఇంగ్లీష్. మీకు డౌట్ వస్తుంది, సార్ అందరూ జీకే చెప్తే మీరేం ఇంగ్లీష్ చెప్తారనేసి. ఎందుకంటే మనకు క్రూషియల్ మరియు డిసైడింగ్ ఫ్యాక్టర్ మనకి ఏదంటే ఈ యొక్క ఎగ్జామ్లో జాబ్ సాధించాలంటే ఇంగ్లీష్ మెయిన్ రోల్ వహిస్తుంది. అందుకని మీరు చూసినట్టయితే మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్లో కూడా ఫస్ట్ స్టార్ట్ చేసిందే ఇంగ్లీష్ వీడియోతో స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ అంటే భయపడుతూ ఉంటారు. ఆ యొక్క భయాన్ని పోగొట్టాలనే ఉద్దేశంతో ఉత్తమ్స్ అకాడమీ మీకు అన్ని రకాలుగా ఆంటనిమ్స్ కావచ్చు, సినోనిమ్స్ కావచ్చు, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్ ఇవన్నీ కూడా మీకు సింపుల్గా వర్డ్ పవర్ బుక్ నుంచి తేవడం జరిగిందనమాట. సో అందులో భాగంగా మొదటగా మనకి మీకు ఇంగ్లీష్ అంటే భయం పోవాలంటే మీరు చేయాల్సిన పని ఏమంటే వర్డ్ పవర్ మేడ్ ఈజీ. ఈ యొక్క బుక్ చాలా ఎక్సలెంట్గా మీ పనికి వస్తుందన్నమాట. సో ప్రతి ఒక్క కాంపిటీటర్ అంటే ఆస్పిరెంట్ ఇంట్లో ఉన్న బుక్ ఏదంటే మనకు వర్డ్ పవర్ మేడ్ ఈజీ. మీరు ఈ యొక్క తక్కువ సమయంలో మాకు కష్టం అనుకుంటే వెరీ సింపుల్, మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్లో మీకు ఇక వర్డ్ పవర్ మొత్తం 47 సెషన్స్ ఉంటాయి. 47 సెషన్స్ కూడా కంప్లీట్గా ప్రతి ఒక్క వర్డ్ కూడా తెలుగులో మీనింగ్ అది ఎట్లా గుర్తుంచుకోవాలి, ఎట్లా ఈజీ గుర్తుపెట్టి కథల రూపంలో ఈ యొక్క వర్డ్ అంటే ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు అనేసి కథల రూపంలో మీకు చెప్పడం జరిగింది. అందువల్ల మీరు బుక్ కొనుక్కోండి. ఒకవేళ మీకు బుక్ ఇబ్బంది అనిపిస్తూ ఉంది, టైం వేస్ట్ అనుకుంటే మాత్రం మనకు అకాడమీలో వర్డ్ పవర్ మాత్రం సూపర్గా మీకు మంచి కోడింగ్ విధానంలో సింపుల్గా చెప్పడం జరిగిందన్నమాట. సో ఈ యొక్క బుక్ని అయితే మాత్రం ప్రతి ఒక్కరు ఫాలో కండి. ఒక డౌట్ వస్తుంది మళ్ళీ, సార్ వర్డ్ పవర్ బుక్ సరిపోద్ది అనేసి. ఎస్, ఈ యొక్క బుక్ చదివితే మీకు ఓవరాల్గా ఇంగ్లీష్ అంటే ఏంది తెలిసిపోద్ది అనమాట. ఈ యొక్క వర్డ్ పవర్ బుక్ నుంచి మీకు సినోనిమ్స్ ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఆంటనిమ్స్ ఐడెంటిఫై చేసుకోవచ్చు, అదే మాదిరిగా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఐడెంటిఫై చేసుకోవచ్చు, మరి స్పెల్లింగ్ చెక్ కూడా మనం చూసుకోవచ్చు. అన్ని రకాలుగా మంచి బుక్ ఏదంటే వర్డ్ పవర్ మేడ్ ఈజీ. మార్కెట్కి వెళ్తే ఈ యొక్క బుక్ 150 రూపీస్తో మీకు దొరుకుతుంది మార్కెట్లో. ఒకసారి ట్రై చేయండి. అది మీకు ఇబ్బంది అనుకుంటే మాత్రం మనకి ఉత్తమ్స్ అకాడమీలో మీరు కోర్స్ కొనుక్కున్నా కూడా క్లియర్ కట్గా అన్ని రకాలుగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, దాని ప్రాక్టీస్, టాపిక్ వైజ్ మరియు బిట్ల వైజ్, ఎగ్జామ్స్ వైజ్ తీయడం జరిగింది. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఆ తర్వాత మీకు కలిసిందంటే బ్లాక్ బుక్. ఏది సార్ మీరు రెడ్ బుక్ బ్లాక్ బుక్ అనుకుంటున్నారా? సార్ నిజంగానే ఇక వర్డ్ పవర్ అనేది ఇది మీకు ఏముంటుంది, రెడ్ బుక్ అనేది అంటే పైన కవర్ అంతా మీకు ఏముంటుందంటే రెడ్లోనే ఉంటుంది. సో రెడ్ బుక్, ఇది బ్లాక్ బుక్ అంటే పైన కవర్ అంతా బ్లాక్ బుక్ ఉంటుంది, బ్లాక్ కలర్ ఉంటుంది. అందుకనే వీటిని రెడ్ బుక్ బ్లాక్ బుక్ అంటున్నాం. యాక్చువల్గా వర్డ్ పవర్ మేడ్ ఈజీకి రెడ్ బుక్ అనేవి ఉండదు, కానీ దీనికైతే మాత్రం బ్లాక్ బుక్ అనే ఉంటుంది. ఇక బ్లాక్ బుక్ అనేది కంప్లీట్గా మీకు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ వీటికి గతంలో ఏమేమి అడిగారో వాటి ఆర్డర్లో A to Z ఆర్డర్లో, సో వాటితో పాటుగా ఎటువంటి బిట్స్ అడిగారు గతంలో, ఎటువంటి అడగచ్చు, మరి ఇవి ఒక ఎగ్జాంపుల్ వైజ్గా మీకు తీసుకురావడం జరిగింది. సో అందువల్ల వర్డ్ పవర్తో పాటుగా మీరు బుక్ కొనాల్సిందేమంటే బ్లాక్ బుక్. సో మార్కెట్లో మీరు బ్లాక్ బుక్ అంటే ఇస్తారు, మరి అర్థం కాదేమో అనుకుంటారు. ఏం భయపడిన అవసరం లే, హ్యాపీగా చూసుకోండి, చదవండి, ఇబ్బంది పడిన అవసరం ఏం లేదు. తర్వాత ఎస్ఎస్సి MTS కానీ, ఎస్ఎస్సి యొక్క CHSL కానీ, పినకిల్ పబ్లికేషన్స్ వాళ్ళది ప్రీవియస్లీ ఆన్సర్డ్ క్వశ్చన్స్ మాత్రం కంపల్సరీ ఫాలో కండి. ఎందుకంటే గతంలో మీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రిపేర్ అయినా ఆ యొక్క ఎగ్జామ్స్ పరిశీలించినా, లేదా తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్స్ పరిశీలించినా మనకు వాళ్ళు అడిగిన విధానం ఎట్లుంటుందంటే వాళ్ళు స్పెషల్గా బ్యాంకులాగా అట్లా అడగలేదు. సో గతంలో ఏమైతే అడిగారో ఎస్ఎస్సి MTS కానీ, ఎస్ఎస్సి CHSL లెవెల్లో ఏమైతే అడిగారో, వీళ్ళైతే ఇంకా కొంచెం బియాండ్ పోవాలనుకుంటే CGL ఏమైతే అడిగారో అదే ప్యాటర్న్, అదే బిట్స్, ఏ ఒక్క బిట్ కూడా కొత్తది అడుకోకుండా యాజ్ ఇట్ ఈజ్గా గతంలో ప్రీవియస్ పేపర్స్ అడగడం జరిగింది. సో దానికి సంబంధించి మీరు ఏం చేయొచ్చు అంటే పినకిల్ పబ్లికేషన్స్ వాళ్ళ బుక్ తీసుకుంటే ఎక్సలెంట్గా మీ పనికి వస్తుంది. దీన్ని మించి ఇంగ్లీష్లో ఇంకా ఏమి అవసరం రాదు నేను చెప్తున్నాను, మీకు గంట పది చెప్పగలను. ఇవి మాత్రం ఎవరైతే ప్రిపరేషన్ కొనసాగిస్తారో వర్డ్ పవర్ కానీ, బ్లాక్ బుక్ కానీ, మరియు MTS
ఎస్ఎస్సి ఎంటీఎస్ సిహెచ్ఎస్ఎల్ ఇంకా వీలైతే కొంచెం అయితే సీజీఎల్ వరకు కూడా మీరు పోవచ్చు. ఇది మీరు గతంలో ఒక 5 ఏళ్ళ నుంచి అడిగిన క్వశ్చన్స్ చూసుకుంటే ఖచ్చితంగా మక్కి అట్లే దించే అవకాశం అయితే ఉంటుంది. మరి దీంతో పాటుగా మళ్ళీ మీరు టెస్ట్ సిరీస్ అనేది మీకు కంపల్సరీ రాయండి. సో టెస్ట్ సిరీస్ అనేది సపరేట్గా మనకు మార్కెట్ ప్రస్తుతం ఏమీ లేదు, ఒక విజేత కాంపిటీషన్స్ అయితే వచ్చింది. కానీ యాజ్ ఇట్ ఈస్గా అయితే మాత్రం మన ఉత్తమ్ సెకండ్ యాప్ నందు మీకు నెంబర్ ఆఫ్ టెస్టులు, ఒకటి ఇంగ్లీష్ పరంగా మీకు దాదాపు 40 టెస్టులు పెట్టాం యాజ్ ఇట్ ఈస్గా 40 క్వశ్చన్స్తో. అదే మాదిరిగా జీలో కూడా 40 క్వశ్చన్స్తో 40 టెస్టులు. ఏంటి ఇండివిజువల్గా ఇంగ్లీష్లో 40 టెస్టులు, ఇండివిజువల్గా జీకేలో 40 టెస్టులు. వాటితో పాటుగా తిరిగి మళ్ళీ మీకు ఏం చేస్తుంటే మీకు గ్రాండ్ టెస్ట్ రూపంలో, సో గ్రాండ్ టెస్ట్ రూపంలో మళ్ళీ మీకు ఒక 40 to 50 టెస్టులు మీకు అందిస్తాం అనమాట. ఇప్పటికే అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే దాదాపుగా ఈ యొక్క సబార్డినేట్ వాళ్ళకైతే 10 టెస్టులు పెట్టాం. మీకు వితిన్ 3-4 డేస్లో 30 టెస్టులు అప్లోడ్ అయిపోతున్నాయి. ఏది సబార్డినేట్కు, ప్రాసెస్ సర్వర్కు, ఇవన్నమాట. సో అవి దాంట్లో జీకే, దాంట్లో ఇంగ్లీష్ వొకాబులరీ కూడా మనకు కూడా పనికొస్తుంది. మీరు తక్కువ అంచనా ఏమకండి, ఇది సబార్డినేట్ కదా, ఆ జీకే వేరు ఈ జీకే వేరు అనుకోదు. సేమ్ సిలబస్ సబార్డినేట్లో ఉన్నా ఇక్కడ ఉన్నా కూడా మీకు ఇబ్బంది లేదు. అయితే ఎవరైతే మనకు ఫుల్ కోర్స్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కోర్స్ కొన్నారో వాళ్ళకైతే కంప్లీట్గా జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ పెడతాం. అదే మాదిరిగా సబార్డినేట్ ఎగ్జామ్స్ కూడా అక్కడ మీకు అందించడం జరుగుతుందన్నమాట. మరి గ్రామర్ అంటుంటే చాలామంది గ్రామర్ ఒకసారి వాటప్పుడు గ్రామర్ అంటుంటారు. రెండన్ మార్టిన్ చదవాలన్నా అది ఏం ఒకటే గుర్తుపెట్టుకుంటున్నా, ఈ తక్కువ సమయంలో మీరు రెండన్ మార్టిన్ బుక్ కొనుక్కొని అది అర్థం కాక తలగోక్కొని ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒకటే గుర్తుపెట్టి రెమెడీ ఫర్ ఆల్ డిసీజెస్ అన్నట్లుగా, ఏ రోగానికి ఒకే జబ్బున్నట్టుగా మీకు ఈ యొక్క ఎగ్జామ్కు ఎన్ని బుక్కులు ఉన్నాయో లేదా సంబంధం లేదు. కానీ మీరు మాత్రం వర్డ్ పవర్ బుక్కును, ఈ యొక్క బ్లాక్ బుక్ను, దాంతో ముఖ్యంగా ఇక ఎస్ఎస్సి ఎంటీఎస్ సిహెచ్ఎస్ ఉన్నటువంటి ప్రీవియస్ క్లాస్ క్వశ్చన్ అన్ని గ్రామర్ పరంగా కావచ్చు, వొకాబులరీ పరంగా కావచ్చు, ఎక్సలెంట్ బుక్. దీన్ని బాగా ప్రిపరేషన్ కొనసాగిస్తే దీనికి వాడు మళ్ళీ ఏం చేస్తారంటే దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది మళ్ళీ మీకు ఎక్స్ప్లెనేషన్. సో అంతేగాని గ్రామర్కి సపరేట్గా చదవకండి. మనకుంటే పెద్ద డ్రాబ్యాక్ ఏమంటే మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన తెలంగాణలో కానీ ఇంగ్లీష్ అంటేనే గ్రామర్, ఆ బుక్ ఈ బుక్, గ్రామర్ నథింగ్ అండి. సో అందుకంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఒక 100 రూల్స్ ఉంటాయి. ఆ యొక్క 100 రూల్స్ ఫాలో అయితే ఏ జీకే ఏ ఇంగ్లీష్ గ్రామర్ సరే బెండ్ కావాల్సిందే. సో దానికి సంబంధించి మనకి యాప్ నందు మీకు ఆల్రెడీ మనం బుక్స్ అమ్మాము, ఇప్పుడు దాదాపు చాలా 1000 బుక్స్ వరకు అమ్మాము అనమాట. మరి అదే దాన్ని మనం పీడిఎఫ్ రూపంలో కూడా మండే రోజు మీకు పీడిఎఫ్ రూపంలో కూడా ఆ యొక్క 100 రూల్స్ అయితే నేను మనకి యాప్లో పెడుతున్నాను. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని యొక్క 100 రూల్స్ను ఫాలో అయినా కూడా గ్రామర్ మీకు చాలా మోర్ దెన్ ఎనఫ్. అందుకని అనవసరం ఆ బుక్ ఈ బుక్స్ చదివి అనవసరం టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఎక్కువ ఇంపార్టెన్స్ మీరు యొక్క 100 రూల్స్కి ఇవ్వండి, మరియు యొక్క వొకాబులరీకి ఇవ్వండి. మ్యాక్సిమం మీరు స్కోర్ చేసుకోవచ్చు. నేను చెప్తా గంటబద్ధంగా మీరు ఈ యొక్క బుక్ను ప్రిపరేషన్ కొనసాగిస్తే, అంటే వీలైతే ఇది మీకు సరిగా అర్థం కాలేదనుకోండి, మన యొక్క ఉత్తమ్ అకాడమీ యాప్లో మీకు ఏం చేయొచ్చు అంటే ప్రతి వర్డ్కు తెలుగులో నీకు చెప్పడం జరిగింది. ప్రతి వర్డ్కు తెలుగులో ఎట్లా గుర్తుపెట్టుకోవాలో షార్ట్ కట్ రూపంలో చెప్పడం జరిగింది. అందరూ అనుకుంటారు అన్నమాట జీకేలో సరే జీకేలో అయితే కోడింగ్ ఉంటాయి అనుకోండి. మనం ఇంగ్లీష్లో కూడా జీకే లాగానే కోడింగ్ విధానంలో ఇక ఇంగ్లీష్ను మీకు అత్యంత సులభంగా నేర్పించడం జరిగింది. మీరు కనుక చూడొచ్చు, మీరు మన యొక్క యూట్యూబ్లో కూడా ఇంగ్లీష్ క్లాస్ మీకు పెడుతూ ఉన్నమాట. ఆ తర్వాత మీకు ఈ ఫుల్ కోర్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, మీరు కావాలంటే మన యొక్క దాన్ని చూసుకోవచ్చు. మరి నెక్స్ట్ వచ్చేసి మనకు జనరల్ నాలెడ్జ్. సో ఎంత చదివినా ఇంకా పెండింగ్ అని చెప్పేది జీకే జనరల్ నాలెడ్జ్. సో దీనికి నేను కూడా చాలామంది గమనించాను, రకరకాల బుక్స్, ఆ బుక్ చదవాలి ఈ బుక్ చదవాలి, పాలిటిక్ ఈ బుక్, హిస్టరీకి ఈ బుక్, సైన్స్కి ఈ బుక్, అన్ని శుద్ధ దండగా. మన ప్రిపరేషన్ అయ్యేది గ్రూప్ 1 గ్రూప్ 2 కానిస్టేబుల్ ఎస్ఐలు కాదు. మన ప్రిపరేషన్ అయ్యేది ఓన్లీ హైకోర్టుని గుర్తుపెట్టుకోండి. అందుకని పాలిటిక్ ఒక బుక్, హిస్టరీకి ఒక బుక్, జాగ్రఫీ ఒక బుక్, సైన్స్కి ఒక బుక్, ఎన్సీఆర్టీ ఒక బుక్స్, స్టేట్ సిలబస్ బుక్స్. ఎప్పుడు టైం ఉంది మనకు? అసలు అంత టైం లేదు మిత్రమా. సో అందులో కూడా మనకు ఇక 40 క్వశ్చన్స్లో 15 నుంచి 20 క్వశ్చన్స్ ఆంధ్రప్రదేశ్ జిల్లాల గురించి ఉంటుంది. మీకు ఆంధ్రప్రదేశ్ జిల్లాల గురించి ఏ ఎన్సీఆర్టీలో ఉంటాయి, ఏ జిల్లాలో ఏ స్టేట్ బుక్స్లో చెప్పండి, ఎక్కడ దొరకవు. ఓకేనా? ఇవి మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు ఈనాడు పేపర్ కానీ సాక్షి పేపర్ కానీ మీరు చదువుకుంటే ఇవన్నీ కూడా మీకు కవర్ అవుతాయి. మరి మీకు అది కవర్ కాకుండా కూడా ఒక రూల్ ఉంది, నేను చెప్తా ఏం చేయాలనేసి. కాబట్టి మనకు స్టాండర్డ్ బుక్స్ అవసరం అంటే నో డౌట్ అట్ ఆల్ ఈ ఎగ్జామ్కి అయితే మాత్రం స్టాండర్డ్ బుక్స్ అవసరం లేదని చెప్పుకోలేను. ఓకే, సో నో నీడ్ టు ప్రిపేర్ స్టాండర్డ్ బుక్స్ ఫర్ ఏపీ హైకోర్టు. మనకు టైం లేదు, టైం ఉండదు, ఆ చదువు కూడా బిట్స్ రావచ్చు రాకపోవచ్చు. అదే విధంగా ఇక ఎన్సీఆర్టీ అని స్టేట్ సిలబస్ అవసరం లేదు మిత్రమా. మరి సబ్జెక్ట్ వైజ్ బుక్స్ అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదని చెప్తాను నేను. ఎవరేమన్నా అనుకోని, ఎవరు నన్ను విమర్శించుకొని, స్టాండర్డ్ బుక్స్ ఈ యొక్క ఏపీ హైకోర్టుకు పనికిరావు.
హిస్టరీకి ఇంత బుక్ ఉంటుంది, పాలిటికి ఇంత బుక్ ఉంటుంది, జాగ్రఫీ ఇంత బుక్ ఉంటుంది, ఫిజిక్స్కు, కెమిస్ట్రీకి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్ని చదువుతాం లేదు. ఇక్కడ మనకి ఎక్కువ అడిగేది ఏమంటే స్టాటిక్ జీకే, దాన్ని మీరు మర్చిపోవద్దు. స్టాటిక్ జీకేని బాగా ప్రిపరేషన్ కొనసాగించాలి. ఇక స్టాటిక్ జీకే కావాలంటే మీకు ఇంగ్లీష్ పరంగా అయితే మాత్రం మీరు అరిహంత్ బుక్ ఉంది, అరిహంత్ బుక్ని చదువుకోవచ్చు. అది మీకు అర్థం కాదనుకుంటే మనకు హైటెక్ విజయరాక్షన్ బుక్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి అనమాట. అది కూడా మీరు చూసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకేనా. మరి సబ్జెక్ట్ వైజ్ బుక్స్ అనేది అవసరం లేదు. అరిహంత్ జీకే అనే బుక్ ఉంటుంది, అదైతే మాత్రం మీకు బాగా పనికొస్తుంది. మరి స్టాటిక్ జీకే పరంగానే మీరు బాగా చూడండి. స్టాటిక్ జీకే పరంగా మీరు ఏం చేయొచ్చు అంటే ఉత్తమ్ అకాడమీలో స్టాటిక్ జీకే పరంగా మీకు పీడిఎఫ్ అందిస్తూ ఉన్నాం. ఇప్పటికే 4-5 టాపిక్స్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ కూడా మీకు వస్తూ ఉన్నాయి. సో మరి ఇక్కడ కూడా మీరు ఏం చేయొచ్చు అంటే పిన్నకిల్ పబ్లికేషన్స్ వాళ్ళది గతంలో అడిగినటువంటి ఎస్ఎస్సి బిట్స్కు చాప్టర్ వైజ్ ఉన్నాయి, టాపిక్ వైజ్, లేకుంటే మీకు ఎగ్జామ్ వైజ్ కూడా మీరు ఉంటాయి. వీటిని మీరు బాగా చూసుకోవచ్చు. ఇక్కడ మీకు అన్ని రకాల బిట్స్, గతంలో ఒక ఆర్ట్ అండ్ కల్చర్ అయితేనేమి, తర్వాత ప్రథములు అంటే ఫస్ట్ పర్సన్స్ అయితేనేమి, ఫస్ట్ ఇన్ వరల్డ్ అయితేనేమి, ఇన్ ఇండియా అయితేనేమి, అటువంటివి వాటితో పాటుగా గతంలో అడిగినటువంటి హిస్టరీ బిట్స్, జాగ్రఫీ బిట్స్ ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటుగా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఉంటుందన్నమాట. అందువల్ల మీరు ఇవి చదువుకొని వీరు కొంచెం డిస్కస్ చేసుకుంటే మాత్రం నెంబర్ ఆఫ్ బిట్స్ మ్యాక్సిమం మీరు చూసుకోవాలా. అప్పుడు ఇది మీకు బాగా యూజ్ఫుల్ అవుతుంది. మీకు డౌట్, సార్ మీరు అన్ని బిట్స్ చదవమంటారే ఎట్లా? ఎస్, మీరు సబ్జెక్ట్స్ చదువుకుని పోతే హిస్టరీకి ఒక 1 వీక్ కావాలా, పాలిటికి ఒక 1 వీక్ కావాలా, ఎప్పుడైతే మళ్ళీ రివిజన్ చేసుకోవాలా, కుదరదు. ఇంకా సార్ టైం లేదు కదా. మహా అంటే మీకు ఉండేది 50 to 60 days మాత్రం ఉంటుంది. ఈ సమయంలో మనకు చేసినప్పుడు అంటే తక్కువ సమయంలో మన మంచి రిజల్ట్ కావాలంటే ప్రీవియస్ బిట్స్, ఇప్పుడు బిట్స్ను మీరు కళ్ళగొలుపుకొని డిస్కస్ చేసుకొని ఎగ్జామ్స్ రాసుకొని వాటి మీద అనలైజ్ చేసుకుంటేనే మంచి రిజల్ట్ వస్తుంది. ఈ తక్కువ సమయంలో ఈ యొక్క సబ్జెక్ట్ వైజ్ బుక్లు తీసుకుని చదివితే మాత్రం చాలా దెబ్బ అయిపోతాం. వద్దు దయచేసి. లేదు అనుకుంటే మీకు టైం ఉంటే మాత్రం చదవడం తప్పు కాదు. ఎప్పుడు కూడా స్టాండర్డ్ బుక్స్ చదవడం నేను తప్పని చెప్పను, టైం ఉన్నప్పుడు. సో టైం ఉంటే తప్పే కాదు. మరి 20 మార్కుల దానికి ఇంత పోయి అవసరం లేదు కదా. మరి మిగతా 20 క్వశ్చన్స్ ఏంటి సార్ అనుకుంటున్నారు మీరు. సో మిగతా 20 క్వశ్చన్ ఏమంటే మెయిన్ మనకు వచ్చేసి జిల్లాల సమాచారం, ఇక జిల్లాల సమాచారం, అదే మాదిరిగా కరెంట్ అఫైర్స్, ఈ రెండింటి మీద మనకు దాదాపుగా 15 నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి మిత్రమా. మరి అప్పుడు ఇంత అవసరం చెప్పండి. మీరు ఈ యొక్క జిల్లాల సమాచారం మీద మాత్రం నేను గంటాపదంగా చెప్పగలను. ఉత్తమ్ అకాడమీలో ఎక్సలెంట్గా ప్రతి జిల్లా 26 జిల్లాల గురించి, ప్రతి జిల్లాలో ఉన్నటువంటి రివర్స్ అయితేనేమి, డ్యామ్స్ అయితేనేమి, నేషనల్ పార్క్స్ అయితేనేమి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి లేక్స్ అయితేనేమి, ఆ యొక్క డ్యామ్స్కు ఈ యొక్క ప్రాజెక్టులకు ఏ నది ఆధారము, ఇంపార్టెంట్ పర్సన్స్ అయితేనేమి, జిఐ ట్యాక్స్ అయితేనేమి, వాటి మీద మళ్ళీ మోడల్ బిట్స్ అయితేనేమి కంప్లీట్గా మార్కెట్లో మీరు ఇంతవరకు కూడా నిజంగానే చెప్తున్నాను, మార్కెట్లో మీరు ఇంతవరకు కూడా ఆ యొక్క బుక్ను చూసి ఉండరు ఆ మాదిరిగా. సో మొత్తం కంప్లీట్ 26 జిల్లాల యొక్క సమాచారం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉత్తమ్ అకాడమీ వాళ్ళు మీకు ఆన్లైన్ కోర్సు ఉండవుంది. మరియు పీడిఎఫ్ కేవలం 51 రూపీస్తోనే దీనికి పీడిఎఫ్ కూడా మన యాప్లో ఉంది, కింద డిస్క్రిప్షన్లో కానీ మీరు చూడండి. అదే మాదిరి మీకు చూడలేకపోతే చాలామందికి ఇప్పటికే మనకి ఉత్తమ్ అకాడమీ దీంట్లో టెలిగ్రామ్లో అయితేనేమి, లేకుంటే వాట్సాప్ గ్రూపులో అయితేనేమి ఇప్పటికి 4 జిల్లాలు షేర్ చేయడం జరిగింది. కానీ మీరు ఒకసారి చూడండి ఎట్లుంటుందో. సో ఎక్సలెంట్గా మన దగ్గర ఉంటుంది. వీరికి వీడియోస్ ఉన్నాయి, దానికి పీడిఎఫ్లు ఉన్నాయి, మరియు ప్రతి జిల్లా కింద 10 బిట్స్ మీకు మళ్ళీ మోడల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఆ విధంగా ఉంటుంది. మరి కరెంట్ అఫైర్స్ కూడా మీకు జనవరి నుంచి అప్డేట్ ఎగ్జామ్ వరకు మీకు కరెంట్ అఫైర్స్ ఉంటాయి. దాంతో మీకు అవసరం అనుకుంటే ఇంకా నవంబర్, డిసెంబర్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇవి కూడా క్లియర్ కట్గా మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఉత్తమ్ అకాడమీలో కరెంట్ అఫైర్స్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగిందనమాట. సో అది అక్కడ మీరు మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది జిల్లాల సమాచారం. అంటే జిల్లాలో ఉండే పండగలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఏ దాన్ని కూడా మిస్ చేయడం లేదనమాట. పండుగలు అయితేనేమి, అక్కడ ఉండే ఫోక్ డ్యాన్సెస్ అయితేనేమి, ఏ డ్యాన్స్ ఉంటాయి, ఏ తెగలు ఉంటాయి, ఏ కేవ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎట్లా గుర్తుపెట్టుకోవాలా. ఓకే. సో అటువంటి కూడా షార్ట్ కట్స్ విధానంలో మీకు చెప్పడం జరిగింది అనమాట. దాంతో కంపేర్ చేసుకుంటూ ఆంధ్రాలో ఏముంది, ఇండియాలో ఏముంది, వరల్డ్లో ఏముంది కూడా ఆ విధంగా కూడా కొన్ని చోట్ల మీకు కంపేర్ చేయడం జరిగింది. ఓకేనా. సో దీనికి కావాలంటే ఉత్తమ్ అకాడమీ యాప్లో మీరు చూసుకోవచ్చు. మీరు మెయిన్ చేయాల్సిందేమంటే జీకే పరంగా అయితే మాత్రం నా ఒక కోరిక, బుక్స్ అన్నీ పక్కన పెట్టేసిన టైం లేదు. మీరు చేయాల్సింది పిన్నకిల్ పబ్లికేషన్స్ వాళ్ళది ప్రీవియస్ ఆస్క్డ్ క్వశ్చన్స్. సార్ నాకు తెలుగు ఇంగ్లీష్ సరిగా రాదు అనుకునే వాళ్ళకు
వివిధ కాంపిటీషన్ తీసుకోండి. లేకుంటే మన ఉత్తమ్స్ అకాడమీలో జిల్లా సమాచారం అయితే స్ట్రాటజీ కదా మీకు బైలింగ్వల్లో. సో బైలింగ్వల్లో మీకు పీడిఎఫ్ పెడతారు. బుక్ అయితే మనకు లేదు మిత్రం, ఎక్కడ బుక్ ఇచ్చేయాలనుకున్నా కానీ సో టక్కున నోటిఫికేషన్ రావడము, ఎగ్జామ్ తక్కువ ఉండడంతో మళ్ళీ మేము బుక్కులు పంపించేసుకొని ప్రింట్ వేసుకొని మళ్ళీ మీకు ఎలాంటి కష్టం అవుతుంది. కాబట్టి దాన్ని అప్డేట్ చేస్తున్నాం. కాబట్టి ఏం చేస్తుంటే మీకు దాదాపుగా 15 టాపిక్స్ ఏం చేస్తామంటే మీకు మనకి యాప్లో పెడుతూ వస్తుంటాం. మీరు ఏం చేసుకుని దాన్ని అక్కడ చదువుకోవచ్చు. లేకుంటే మీకు దగ్గర ఇబ్బంది లేదనుకుంటే కూడా మీరు జిరాక్స్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో బైలింగ్వల్ ఉంటుంది. తెలుగు సపరేట్ ఉంటుంది, రెండు కలిపి ఉండడం వల్ల. సో తెలుగు ఫైల్ వేరే, ఇంగ్లీష్ మీడియం ఫైల్ వేరే, తెలుగు మీడియం వేరే, ఇంగ్లీష్ మీడియం ఫైల్ వేరే. సో గతంలో ఎగ్జామ్స్ యాజ్ ఇట్ ఈస్గా ఆ దృష్టిలో ఉంచుకొని కంప్లీట్గా స్టాటిక్ జీకే తయారు చేయడం జరిగింది. అది జిల్లాల సమాచారం తయారు చేయడం జరిగింది. కరెంట్ అఫైర్స్ కూడా మనం తయారు చేయడం జరిగింది. అయితే కరెంట్ అఫైర్స్ కంప్లీట్గా మనకి ఏముంటుందంటే తెలుగు మీడియంలో మాత్రం ఉంటాయన్నమాట. ఆ తర్వాత చూస్తే మనకు మెంటల్ ఎబిలిటీ, ఇది ముఖ్యంగా ఎవరికంటే సబార్డినేట్ వాళ్ళకైతేనేమి, డ్రైవర్స్కి అయితేనేమి, సర్వర్ వాళ్ళకైతేనేమి. సో మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఇక మెంటల్ ఎబిలిటీకి ఆర్ఎస్ ఎగరవాలని ఇక ఏం వద్దు మిత్రమా, వీటికి కూడా మీరు చేయాల్సిన పని అంటే పెన్నికిల్. చూసారా ఎక్కడిది పెన్నికిల్? మళ్ళీ మీకు అనుకుంటారా సార్ పెన్నికిల్ వల్ల మీకు డబ్బులు ఇచ్చారని. నా మిత్రమా, పెన్నికిల్ వల్ల ఎవరు నాకు ఎవరికి తెలియదు, ఓకేనా? వాళ్ళు నాకు డబ్బులు ఏమి ఇవ్వలేదు. ఓకే, మీరు ఒకసారి మార్కెట్కి వెళ్ళి చూడండి, నచ్చింది తీసుకోండి, ఓకేనా? సో పెన్నికిల్ వల్ల ఇది కూడా మెంటల్ ఎబిలిటీ పరంగా మీకు ఏముంటుందంటే మార్కెట్లో ఎస్ఎస్సీదే ఉంటుంది మళ్ళీ. సో ఎస్ఎస్సీ అయితే మీకు అర్థం కాదేమో అనుకోవచ్చు. సో ఇది మెంటల్ ఎబిలిటీ మాత్రం అయితే మాత్రం అది తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఒకటే, పెద్ద కష్టం అవసరం ఏం లేదు, ఓకేనా? మరి ఇక్కడ పెన్నికిల్ వాళ్ళదే ఎస్ఎస్సీ మోడల్ పేపర్స్ మీరు తీసుకోండి మెంటల్ ఎబిలిటీ పరంగా చాలు. దీన్ని సపరేట్గా ఆ బుక్ ఈ బుక్ అవసరం ఏమి ఉండదు. ఒక 10 మోడల్ పేపర్స్ మీరు చేస్తే ఈజీగా కనుక్కోవచ్చు, పెద్ద కష్టం కాదు. మరి లేదు నాకు అర్థం కాదని కూడా మీరు ఏం చేయాలంటే విజేత కాంపిటీషన్స్ వాళ్ళకి కూడా మార్కెట్లో బుక్ నేను చూశాను. ఇంకా మిగతా ప్రస్తుతం మార్కెట్లో ఇంకా బుక్స్ ఏమి నాకు అనిపించలేదు. అయితే విజేత కాంపిటీషన్ వాళ్ళైతే మాత్రం మార్కెట్లో బుక్స్ వచ్చినాయి. మీరు వీలైతే దాన్ని కూడా తెలుగు మీడియం కనుక్కుంటే దాన్ని కూడా మీరు చూడండి. లేదు అది వద్దు అనుకుంటే ఉత్తమ్స్ అకాడమీ నుంచి కూడా మీరు ఆన్లైన్ క్లాస్ అయితే మీరు తీసుకోవచ్చు. మరి మోడల్ పేపర్స్ చూసినట్టయితే మార్కెట్లో మీరు చాలా చూడండి, ప్రీవియస్ పేపర్స్ వరకు ఏ పబ్లికేషన్స్ ఒకటే. లేదు మీరు నెట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్ అయితేనేమి, లేకుంటే తెలంగాణ హైకోర్టు అయితేనేమి మీరు ప్రీవియస్ పేపర్స్ చూసినట్లయితే విజేత కాంపిటీషన్లో దాదాపుగా 50 నుంచి 60 మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్తో మార్కెట్లో బుక్ రిలీజ్ అయిందనమాట. మీరు వీళ్ళతో బుక్కులు 2 బుక్స్ ఉన్నాయి. ఆ బుక్లు కొనుక్కొని ఆ పేపర్స్ ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో రోజు 2 పేపర్లు అయితే మీరు కంపల్సరీ చేయాలి. రోజు 2 పేపర్లు కరెంట్ అఫైర్స్ పక్కన పెట్టేసుకోండి. సో చేసుకొని సో వాటితో పాటుగా ఉత్తమ్స్ అకాడమీ అందించేటటువంటి ప్రీవియస్ పేపర్స్ అయితేనేమి, గ్రాండ్ టెస్ట్లు అయితేనేమి, టాపిక్ వైజ్ టెస్ట్ అయితేనేమి రోజు రాయండి, డిస్కస్ చేయండి, అర్థమైన క్లాసులు వినండి. సో మీకు మంచి మీకు రిజల్ట్ వస్తుందన్నమాట. సో తెలుగు మీడియం అయితే మాత్రం ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటిది విజేత కాంపిటీషన్స్ అయితే ఉంది. మరి ఇంకా కొన్ని ఎస్ఎన్ఎస్ వాళ్ళది కూడా మార్కెట్లోకి వస్తూ అంటూ ఉన్నారు. మరి ఎస్ఎన్ఎస్ వచ్చినా కూడా అది కూడా చూడండి, ఇది కంపేర్ చేయండి. ఏ బుక్ బాగుందనుకుంటే మీరు అది నచ్చండి. మరి ఉత్తమ్స్ అకాడమీ కూడా మీకు సపరేట్ బుక్ రూపంలో లేదు, కానీ యాప్లో అయితే మాత్రం మీకు 51 రూపీస్తోనే మీకు జిల్లా సమాచారం అయితేనేమి, 51 రూపీస్తోనే కరెంట్ అఫైర్స్ కానీ, సో 51 రూపీస్తోనే మీకు స్ట్రాటజీగా కానీ మేము పెట్టడం జరుగుతుందన్నమాట. సో టాపిక్ వైజ్ టెస్టులు ఉంటాయి, ఉత్తమ్స్ అకాడమీ గ్రాండ్ టెస్టులు కూడా ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ క్లాసులు అది మనకు ఉంటాయన్నమాట. మరి దీని పరంగా మీకు ఏమైనా ఒకవేళ కోర్టుకు సంబంధించి మీకు ఏమైనా కోర్స్ కావాలనుకుంటే ఫుల్ కోర్స్ అనేది కేవలం 1400 రూపీస్ ఉండేది. ఫస్ట్లో 1000 రూపీస్ ఉండేది, 2000 ఉంది. సో 1500 తర్వాత ఇప్పుడు కేవలం ఎగ్జామ్ కూడా దగ్గరకు వస్తుంది కాబట్టి 300 రూపీస్తోనే మీకు జిల్లాలకు పనికి వస్తుంది. మరియు హైకోర్టు వచ్చినా కూడా మీరు గుర్తుంచుకునే మిత్రమా, ఇప్పుడు మీరు గమనించండి, మన యొక్క యూట్యూబ్ల పరంగా అయితే మాత్రం ఫస్ట్ నుంచి ఇంతవరకు కూడా మీకు అన్ని కూడా ఇంపార్టెంట్ యూజ్ఫుల్ కంటెంటే మీకు ఇస్తున్నాను. ఇప్పుడు చాలామంది డ్రాప్ అయినారు, కానీ నేనైతే మాత్రం మాట ఇస్తున్నా మీకు ఎగ్జామినేషన్ వరకు కూడా నేను మీకు మనకి యాప్లో అయితేనే అప్డేట్స్ జరుగుతూ ఉంటాయి. యాప్లో కాకుండా అది కొనలేని వాళ్ళకు యూట్యూబ్ ద్వారా మీకు అప్డేట్ జరుగుతూ ఉంటాయి. మీరు వదిలిపెట్టాను నేను ఎగ్జామ్ వరకు జిల్లాల కోర్టులే కాదు హైకోర్టు ఎగ్జామ్ వరకు కూడా ఉత్తమ్స్ అకాడమీ మీ వెంట ఉంటుంది. నేను మాట ఇస్తున్నా మీకు ఏదో ఒకటి డైలీ మీకు లైవ్ క్లాసెస్ జరుగుతున్నాయి. మార్నింగ్ 7 to 8 జరుగుతున్నాయి. మరి ఎవరీ సండే మీకు మారథాన్ క్లాస్ జరుగుతున్నాయి. మరి ఎవరీ సండే మీకు ఫ్రీగా ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్లో పెట్టాలని మేము భావిస్తున్నాం. అది కూడా ఈ యొక్క సండే నుంచి పెట్టాలనుకుంటున్నాము. మరియు ఈ యొక్క ఫుల్ కోర్స్ కానీ, టోటల్ క్లాసులు కానీ, పీడిఎఫ్లు కానీ, టెస్ట్ సిరీస్ కానీ, ప్రీవియస్ పేపర్స్ కానీ, జీకే అండ్ ఇంగ్లీష్ మీకు ఏది కావాలంటే అది కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ యాప్ లింక్లో చూసి మీకు ఏదైనా కోర్స్ నచ్చితే మాత్రం మీరు ఖచ్చితంగా మీరు కొనుక్కోవచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా 8688080802 కానీ 8333059876 కానీ మీరు కాల్ చేయండి. మరియు నేనైతే చెప్తాను మీకు ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. సో మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ అయితే మాత్రం ఎవరైతే నమ్ముకున్నారో మిమ్మల్ని నేను వదిలిపెట్టను. ఎగ్జామ్ వరకు మేము పుష్
వర్రీ కావద్దండి. అయితే ఇంకోటైతే చెప్పగలను, కాంపిటీషన్ పరంగా ఎక్కువ మంది అప్లై చేస్తున్నారని మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు, కానీ చదివే వాళ్ళు మాత్రం చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నాకు నేనేం చెప్పానంటే దాదాపుగా ఈ యొక్క హైకోర్టు మీద దాదాపు 1 year నుంచి నేను వీడియో చేయడం అయితే చెప్పడం అయితే జరుగుతుంది, వస్తుంది, వారి ప్రిపరేషన్ కొనసాగించడం అనేసి. మరి ఇంత అవేర్నెస్ ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఆఫ్లైన్ బ్యాచ్ లేదు, ఒక్క టర్నింగ్ పాయింట్ తప్ప. మీరు ఎక్కడ కనుక్కోకంటే ఆంధ్రప్రదేశ్లోనే ఆఫ్లైన్ బ్యాచ్ ఎక్కడ పడలేదు, కానీ టర్నింగ్ పాయింట్లో బ్యాచ్ రన్ అవుతుంది. 50 మందితో బ్యాచ్ రన్ అవుతుంది. ఇంత డ్రై సీజన్లో కూడా, ఇంత హార్డ్లో కూడా టర్నింగ్ పాయింట్ కడపనందు ఆఫ్లైన్ బ్యాచ్ రన్ అవుతూ ఉంది. మరి చాలామంది బయట అందరూ అప్లై చేశారు కానీ ఇంకా యాక్టివ్ కాలేదు. బుక్ స్టాల్లో అడిగితే బుక్ స్టాల్లో సార్ ఎవరు సరిగ్గా కొనడం లేదు సార్, తక్కువ అప్పుడొకటి కాపీ అప్పుడు కొంటానంటున్నారు. సో కాంపిటీషన్ అయితే అప్లై చేసిన లేదు. ఎవరైతే ఈ 50 days లేదా ఈ యొక్క 6 days సిన్సియర్గా ప్రిపరేషన్ కొనసాగిస్తారో, ఈరోజు ఎంత ఉత్సాహంతో ఉన్నారో అదే ఊపితే మీరు ఎగ్జామ్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ మీకు వస్తుంది. నాకు ఉండేది 2 పోస్టులు 3 పోస్టులే, నాకు రాలేదు అనుకోమాకండి. ఆ 1-2 మీరు ఉంటాం అని మీరు ప్రిపేర్ అయితే మాత్రం జాబ్ ఖచ్చితంగా మీరు సాధిస్తారు. తర్వాత మీకు హ్యాపీగా ఉంటుంది, తర్వాత మీరు బాధపడకండి. సో నేను ఒకటే మాట చెప్తున్నా మీకు. సో అందరూ కూడా మీలాగా భావిస్తున్నారు, పోస్టులు లేవు అప్లై చేసినారు, కానీ మనం 800 రూపీస్ అటువంటి 5-6 అప్లై చేసినాం, 3-4 డబ్బులు పోగొట్టుకున్నాం. ఉత్తమ్ అకాడమీ యాప్లో మళ్ళీ కోర్స్ కొనుక్కుని 1000 రూపాయలు పెట్టేసి ఈడొక డబ్బులు అన్ని బొక్కే కదా. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు సిన్సియర్గా ఎగ్జామ్ వరకు మీరు సిన్సియర్గా చదవండి, అన్ని పనులు పక్కన పెట్టేసేయండి. నో ఫ్రెండ్స్, నో ఫ్యామిలీస్, నో రిలేటివ్స్, నో మ్యారేజెస్ అన్నీ పక్కన పెట్టేసి ఆ యొక్క 2-3 పోస్టులు కూడా ఒక పోస్ట్ నాది అని చదివితే మాత్రం ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. వాడు చెప్తాడు, ఈడు చెప్తాడు, కోనికిసుగాడు అన్ని అమ్ముడుపోయినాయంట, ఇది చేయనంట, అన్ని అబద్ధాలు, శుద్ధ అబద్ధాలు. ఎక్కడ అమ్ముడుపోలేదు, పక్కగా జరుగుతుంది, ట్రాన్స్పరెన్సీగా మెయింటైన్ చేస్తున్నారు. మీరు చేయాల్సిన పని అంటే సిన్సియర్గా, హోల్ హార్టెడ్గా హార్డ్ వర్క్ చేయండి, సక్సెస్ మీదే. థ్యాంక్ యూ.